ప్రైజ్ ది లార్డ్. దేవుని నామములో మీ అందరికీ నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు? అంత బాగున్నారు కదా? దేవునికి మహిమ కలుగును గాక. ప్రత్యేకించి ఈ దినమున మేము ముందుకు రావడానికి కారణం చాలామందికి తెలుసు. ఎందుకంటే ఆల్రెడీ గత లైవ్లో నేను మాట్లాడటం జరిగింది. ఈ విధంగా నేను ఒక ప్రత్యేకమైన వీడియో చేస్తానని మీ అందరికీ చెప్పడం జరిగింది. అందును బట్టే నేను ఈ విధంగా మీ ముందుకు రావడం జరిగింది. సో ప్రధానంగా అసలు విషయాన్ని నేను మీకు తెలియజేస్తాను. ఆల్రెడీ మీకు ఆ వీడియో చూసిన వాళ్ళకి నిజానికి కొంత నేను కన్వే చేయగలిగాను. దీనిలో నేను విపులీకరించి కొద్ది మాటల్లో నేను మీకు తెలియజేస్తాను. కాకపోతే నిజానికి ఈ వీడియో చేయాలనేది నా ఉద్దేశం కాదు. ప్రధానంగా చెప్పాలంటే ఈ వీడియో చేసి ఎవరినో నొప్పించాలనో, ఎవరినో ఇబ్బంది పెట్టాలనో, ఎవరి మీదో కక్ష సాధించాలన్న ఉద్దేశం అంతకంటే అసలు కాదు. కాకపోతే నేను పడిన వేదన, నేను పడిన బాధ, నేను పెట్టిన కన్నీరు ఇంకొక సేవకుడు పడకూడదు. అలాంటి వేదన ఇంకొక సేవకుడికి కలగకూడదు. ఎందుకంటే నిజానికి నేను ఆలోచన చేస్తాను. ఎందుకంటే చాలామంది నాకంటే అనుభవంలో ఉన్న సేవకులు చాలామంది ఉన్నారు. ఎందుకంటే వారు అక్కడ దాకా రాగలిగారు, చాలామందికి తెలియగలిగారంటే ఎన్నో మీటింగ్స్ని బట్టో, దేవుడి ప్రణాళికని బట్టో, దేవుడు హెచ్చించిన విధానాన్ని బట్టో ఇది జరుగుతూ ఉంటుంది. అందులో భాగంగా దేవుడు కూడా ఎవ్రీ ఇయర్ కూడా మేము మా చర్చ్ యానివర్సరీ అంటే మే 2, 3, 4 తారీఖులో మేము ఎప్పుడు మీటింగ్స్ పెడుతుంటాం. ఎవ్రీ ఇయర్ కూడా. అయితే ఎవ్రీ ఇయర్ కూడా ఫంక్షన్ హాల్స్లో మేము మీటింగ్స్ కండక్ట్ చేస్తుంటాం. అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా 2, 3, 4 తారీఖు మే 2, 3, 4 ఈ మంత్లోనే చాలా దేవుడు ఘనంగా మీటింగ్స్ జరిగించాడు. ఘనంగా అనేది చిన్న మాట ఏమో అనుకుంటాను నేను. చాలా ఘనంగా జరిగించాడు దేవుడు. మా మొరను ఆలకించాడు, మా ప్రార్థన ఆలకించాడని నేను ఆశపడుతున్నాను. ఎందుకంటే చాలా అంటే ఎంత సంతోషంగా ఉన్నానంటే అయోగ్యుడినైన నన్ను, పనికిరాని నన్ను దేవుడు ఈ రీతిగా నిలువపెట్టి నిజంగా అట్టి ఘనమైన మీటింగ్స్ జరిగించినందుని బట్టి దేవుడికి నిజంగా ఈ విధంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషపడుతున్నాను. ప్రత్యేకించి ఒక విషయం మీతో పంచుకుంటాను. ఎందుకు నేను ఇందాక ఆ మాట అన్నాను, నేను పడిన బాధ ఇంకొకళ్ళు పడకూడదు అని. ఎందుకంటే ఖచ్చితంగా నేను ఒక ట్రబుల్ ఫేస్ చేశాను. ఎందుకంటే అందరికీ తెలుసు, ఎందుకంటే మీటింగ్స్ పెడుతున్న ప్రతి దైవజనుడికి, ప్రతి సేవకుడికి, ప్రతి పాస్టర్కి, ప్రతి సువార్థికుడికి వారి శ్రమ వెనుక కారణం తెలుసు. ఎందరో విశ్వాసులు వారిని ప్రేమించి వారి విత్తనాలని విత్తి, వారి శ్రమలో నుంచి, వారి కష్టంలో నుంచి తీసుకొని వారి విత్తనాలు మందిరంలో విత్తుతారు. ఆ విత్తనంలో భాగంగా మీటింగ్స్ మనం జరిగిస్తాం. ఎందుకంటే సేవకుడికి డబ్బులు ఎక్కువయ్యో, ఉండో చేయరు. ఎందుకంటే దేవునిపై ఆధారపడి చేస్తారు ప్రతి సేవకుడు. నిజంగా అలా ఉన్న ప్రతి ఒక్కరు కూడా నా ఈ మాటలు వాళ్ళని ప్రోత్సహించాలని, బలపరచాలని ఆశపడుతున్నా నేను. ప్లస్ అంతేకాని ఎవరిని నొప్పించాలని కాదు. అయితే ఏం జరిగిందంటే నిజానికి మీటింగ్స్ అంటే ప్రధాన పాత్ర పోషించేది ఏమిటంటే 1 ఆడియో, 2 వీడియో. అవునా? ఈ 2 ఎప్పుడైనా కానీ 1 ఆడియో, 2 వీడియో. ఎన్ని లక్షలు ఖర్చు పెట్టి మీటింగ్ చేసినా కూడా ఈ రెండిట్లో కూడా ప్రధాన పాత్ర పోషించేది ఏంటంటే ఆడియో. ఎవరైనా ఆడియో బాగుండాలని చూస్తారు. సో అందులో భాగంగానే నేను ఈ మధ్యకాలంలో అంత మీటింగ్ చేసినా కూడా నాకు ఎవరితో ఏ ట్రబుల్ కూడా రాలా. అంటే ఒక ఆడియో సిస్టమ్ చేసే వ్యక్తి, ఆడియో సిస్టమ్స్ పెట్టుకునే వ్యక్తితో నేను ఒక కాంట్రాక్ట్ అతనికి కాంట్రాక్ట్ ఇవ్వటం జరిగింది. సో అతను సౌండ్ సిస్టమ్ పెట్టడం కూడా జరిగింది. ఎందుకంటే నిజానికి 3 దైవజనులు వచ్చారు 3 రోజుల్లో. మొదటి రోజు అన్న ఫ్రెడీ పాల్ గారు దైవజనులు, కర్నూలు హోసన్న మినిస్ట్రీస్ కర్నూలు వాస్తవ్యులు అన్న రావటం జరిగింది. 2 నిజాంపట్నం జోసెఫ్ గారు, 3 దైవజనులు మంగాచార్యులు గారు ఆయన రావటం జరిగింది. చాలా సంతోషం. అసలు ఎంత బాగా జరిగిందంటే అంత బాగా జరిగింది. ఈ మీటింగ్స్లో భాగంగా నిజంగా అన్నయ్య జాషువన్నకి కూడా డాక్టరేట్ సత్కరించడం చాలా బాగా జరిగిన మీటింగ్స్ కూడా. అయితే ఇంత ఘనంగా జరిగిన మీటింగ్స్లో ఒక అపశృతి ఏంటంటే సౌండ్ విషయంలో నేను చాలా బాధపడ్డాం. ఎంత బాధపడ్డామంటే చాలా బాధపడ్డాం. మీరు మొదటి రోజు లైవ్ చెక్ చేయండి. నేను కూడా మీకు ఇక్కడ ఆల్రెడీ డిస్ప్లే చేస్తాను. ఎందుకంటే ఫ్రెడీ పాల్ గారు 4-5 సార్లు, ఇంచుమించుగా 5-6 సార్లు మేము ఐడెంటిఫై చేసి, ఇంకా దాదాపు వీడియో అయిపోయేలోపు చాలా 10 సార్లు ఏమో మేము గమనించాం. ప్రతిసారి సౌండ్ పెట్టండి, సౌండ్ ఇవ్వండి, మానిటర్స్ ఇవ్వండి అని ఆయన చెప్తూ ఉంటారు. ప్యాడ్స్ ఓడికి సౌండ్ ఇవ్వండి, సౌండ్ బాగుంది, ఇక్కడికి కూడా ఇస్తే బాగుండు అంటారు. అసలు ఇంకా అందులో భాగంగా ఇంకొక మాట ఏంటంటే, ఇంకొక స్టెప్ ముందుకెళ్ళి ఆయన మానిటర్స్ ఆయన జరుపుకోవటం జరిగింది. భాగ్యము కోల్పోనీయక ఈ ప్రభావ మేఘముతో సాక్షిగా
గగనను నిలిపితివి, స్తుతులు స్తోత్రం నీకేనయ్యా. ప్రేమ సాగరా తడిచి మునిగి తేలనయ్యా, కృపా సాగరా. బ్యూటిఫుల్ సౌండ్ సిస్టమ్. అసలు మాట్లాడుతుంటే మాట్లాడాలనిపిస్తుంది, పాడుతూ ఉంటే పాడాలనిపిస్తుంది. ఒరేయ్, పైనే ఎఫెక్ట్ రావట్లేదురా. యేసయ్యా 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 హౌలింగ్ వస్తుంది. చూడండి, పెద్ద దైవజనులు నిజానికి వారు వెళ్ళి మానిటర్స్ జరుపుకున్నారు. చూడండి ఎలా ఉందో. సౌండ్ విషయంలో మాత్రం చాలా బాధపడ్డాను, చాలా అంటే చాలా బాధపడ్డాను. ఎందుకంటే అసలు ఒక ప్రాణం లాంటిది, ఒక మీటింగ్కి ప్రాణం లాంటిది సౌండ్. సో నిజానికి ఈ దినాన ఆ యొక్క సౌండ్, ఐ థింక్ సౌండ్ ఇంజనీర్, లైక్ తన పేరు ఏంటంటే రిచర్డ్స్ శాండీ, అతని వల్ల చాలా స్ట్రగుల్ అయ్యాను నేను. బట్ ఈ వీడియో నేను చేసి ఉండకపోయి ఉండేవాడిని, అసలు నేను చేసేవాడిని కూడా కాదు. అయితే నేను ఎందుకు చేయాల్సి వస్తుంది అంటే, అతను ఒక వీడియో చేయటం జరిగింది. అతను ఏమని వీడియో చేశాడంటే, గుంటూరులో నేను ఇలా మీటింగ్స్ చేశాను, చేసినప్పుడు ఆ మీటింగ్స్ అయితే చేయించుకున్నారు కానీ నాకు డబ్బులు ఇవ్వలేదని మీటింగ్స్ అతను అదో పెట్టడం జరిగింది. నేను మీకు ఆల్రెడీ మీకు చూపిస్తాను అది. ఎందుకంటే ఆ పెట్టడం జరిగింది, దానిలో డబ్బు నాకు చాలామంది దైవజనులు మనల్ని ప్రేమించిన వారు నాకు చాలా స్వతహాగా మాట్లాడి ఒక మాట చెప్పారు, అయ్యా ఎందుకని డబ్బులు ఇవ్వలేదంట కదా పలానా వ్యక్తికి అని. నేను షాక్ అయ్యాను, డబ్బులు ఇవ్వకపోవటం ఏంటి, ఎవరిలాగా అంటే. అప్పుడు నేను కనుక్కుంటే అప్పుడు మా చర్చ్ పిల్లలు కూడా కొంతమంది చెప్పారు, ఇట్లా మీ మీద ఏదో వీడియో చేశారంట పాస్టర్ గారు అంటే. అవునా అని బాధపడ్డాను నేను. తర్వాత చూస్తే అతనితో మాట్లాడుకున్న అమౌంట్ మనం ఇచ్చేయటం జరిగింది. నిజంగా లక్షకి పైచీలకు అతనికి అమౌంట్ ముడితే అతను ఇవ్వలేదని చెప్పడం ఆశ్చర్యాన్ని కలిగించింది నాకు. అతను అంటాడు, చాలామంది జాగ్రత్త పడండి, అతను ఇలా అమౌంట్ ఇవ్వలేదంటాడు. అయ్యో, అసలు అది చాలా బాధాకరమైన విషయం. అసలు అతనికి అక్షరాల 1,10,000 ఇవ్వటం జరిగింది. 3 రోజులు అతను పెట్టించిన ఆ సౌండ్ సిస్టమ్, సమ్ ట్రస్ట్ సంథింగ్ లైక్, వాటికి ఇవ్వటం జరిగింది. నిజానికి అది ఎంత బాధాకరం అంటే చాలా. ఇంకోటి ఏంటంటే, నిజానికి నాకు సౌండ్కి సంబంధించినంత అంత జ్ఞానం కూడా పూర్తిగా లేదు. కానీ దేవుని మహాకృపను బట్టి మా చర్చిలో కూడా సౌండ్ సిస్టమ్ ఉన్నాయి, బాగానే దేవుడు సమకూర్చాడు, ప్రాబ్లం లేదు. కొద్ది గొప్ప సౌండ్ తెలుసు. అందులో భాగంగా ఏంటంటే, ఇతనితో నేను మాట్లాడాను, మంచి నాకు క్వాలిటీ సౌండ్ సిస్టమ్ కావాలి, మంచి క్వాలిటీ ఇది కావాలి అంటే. ఏ రోజు కూడా క్వాలిటీ సౌండ్ కాదు కదా అంటే, అతను ఏ బాక్సులు పెట్టాడో లేదో, డూప్లికేట్ బాక్సులు ఏమో మనకైతే తెలియదు, నాకైతే నిజంగా అంత నాలెడ్జ్ లేదు. కానీ క్వాలిటీ బాక్సులు అయితే ఖచ్చితంగా దాని నుంచి మంచి సౌండ్ అవుట్పుట్ రావాలి. కానీ సౌండ్ అవుట్పుట్ రావట్లేదు. చాలా బాధ కలిగింది. అప్పటికి దైవజనులు డయాస్ మీద ఉండి సౌండ్ ఇవ్వండి, మానిటర్స్ పెంచండి. నేను కూడా రెండో రోజు నాకు మానిటర్స్ ఇవ్వండి వినపడతలేదని అరుస్తూనే ఉంటాను. మీరు చూడండి, లైవ్లు గమనించండి. ఈ మైక్ ఇవ్వమ్మా. చాలా బాధపడ్డాం మేము, కొంచెం కాదు. అతను ఏమంటాడంటే, ఒక్క మాటలో తీసేసేసాడండి. అతను వీడియో నేను చూస్తే నాకు అర్థమైంది ఏంటంటే, ఒక మాటలో తీసేసాడు. అతను ఏమంటాడంటే, మీటింగ్ మొత్తానికి స్పాయిల్ ఏం అవ్వలేదు, నేను రెండో రోజు రాలేదు అంటాడు. మీకు కావాలంటే ఆ వీడియో నేను మీకు ఒక్క వీడియో నేను ప్లే చేస్తాను, తర్వాత మా పిల్లలు కూడా చూపిస్తారు, మీకు చూపిస్తాను. ఇదిగో సార్, అయిపోయింది, ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయింది. సెకండ్ డేనా నేను లేను. సో ప్రోగ్రామ్ అనేది టోటల్గా ఫెయిల్ అవ్వలేదు. మీరు గమనించారా? ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు మీకు నేను ఈ మాటను బట్టి మీకు అర్థమై ఉండాలి. సెకండ్ డేనా నేను లేను, ప్రోగ్రామ్ అనేది టోటల్గా ఫెయిల్ అవ్వాలా అంటే ఫెయిల్ చేసావు అంటే అసలు ఏంటంటే అంత సులువుగా అంత చులకనగా తీసేసాడు. అసలు ఒకసారి ప్రియ దేవుని బిడ్డలకు ఒకసారి ఆలోచన చేయండి. దేవుని బిడ్డలే కాదు, దేవుని సేవకులు ఇది ప్రధానంగా ఇది వినాలి. ఎందుకంటే
చాలా ప్రార్థనలు, ఉపవాసాలు, మీటింగ్స్ జరగాలని ఎంత ప్రయాసపడతామంటే అది దేవుని సేవకులుగా మీకు కూడా తెలుసు. నిజంగా అంత శ్రమ పడితే ఆ సేవకుడి యొక్క శ్రమను అంత సులువుగా తీసిపడేశారు ఏంటండి? ఆలోచన చేయండి. నేను ఆ వ్యక్తిని బట్టి నిజానికి అతనికి అంత ఇబ్బంది పెడితే అతనికి నేను నిజానికి అమౌంట్ తగ్గించి ఇవ్వాలి, కానీ నేను అతనికి 1,00,000 పైచీలకి అమౌంట్ ఇచ్చేసాను. మీరు ఆలోచన చేయండి, అమౌంట్ అతనికి ఇవ్వటం జరిగింది, కానీ అతను అంటాడు ఇవ్వలేదని మాట్లాడుతున్నాడు. అది ఎంత బాధాకరమైన విషయం ఆలోచన చేయండి. ఎందుకంటే ఈ రోజున నేను పడిన వేదన ఇంకో సేవకుడు పడకూడదు. ఎందుకంటే ఎంతో ఆశపడి ఘనంగా జరగాలి, ఎందరో రక్షించబడాలి, ఆ సువార్త విస్తరించబడాలి. ఇంకా చెప్పాలంటే ఈ వినికిడి యంత్రాంగం ద్వారా వింటున్న ప్రతి ఒక్కరికి దేవునిపై ప్రేమ కలగాలి, నమ్మకం కలగాలి, ఆ ప్రేమ బలపడాలి అని ఆశపడతాడు ప్రతి సేవకుడు. అందులో భాగంగా అతను అప్పులు చేసుకుంటారు కొంతమంది. నిజంగా ఇది ఎందుకంటే దేవుని నామం ఘనతనొందాలి, మహిమ పొందాలి అని ఎందరో డబ్బులు దొరికిన కాడికి తీసుకొచ్చి మీటింగ్స్ ఖర్చు పెడతారు, మీటింగ్స్ చేస్తారు. విశ్వాసులు తండ్రి మీద ఉన్న ఒక కాపురి మీద ఉన్న ప్రేమతో వారు ఎంతోమంది చీట్లు పాడిస్తారు. నిజమమ్మా, ఇది సత్యం అండి, నిజం. అది సేవకులుగా చాలామందికి తెలుసు. ఇది ఈ రోజున ప్రత్యేకించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. కానీ నాకు బాధ కలిగిన విషయం ఏంటంటే అతను ఒక మాటలో ఏమంటాడంటే, మీటింగ్ మొత్తం స్పాయిల్ అవ్వలా, ఫెయిల్ అవ్వలా అంటే ఫెయిల్ అయింది కొంత. ఎందుకు ఫెయిల్ అవ్వాలండి? ప్రత్యేకించి నీ వల్ల ఎందుకు ఫెయిల్ అవ్వాలి? అంటే నిన్ను ఫెయిల్ చేసుకోవడానికి నేను పెట్టుకున్నానా? ఎందుకంటే అతను చేస్తాడు బాగా అని నేను ఆశపడ్డాను, ఇబ్బంది పెట్టాడు. కానీ ఏమంటాడంటే ఒక సేవకుడి శ్రమను అంత సులువుగా తీసిపడేశాడు అతను. నేను 2వ రోజు వెళ్ళలా అంటున్నాడు అతనే. ఎంత ధైర్యంగా చూడండి. మరి వెళ్ళని కాడికి ఎందుకు మీరు కాంట్రాక్ట్ మాట్లాడుకుంటారు? ఆలోచన చేయండి. అంటే నేనేమంటానంటే ఇది ప్రతి సౌండ్ ఇంజనీర్ చేయరు. నేను చాలామందితో గత 4-5 సంవత్సరాలుగా నేను మీటింగ్స్ పెడుతున్నాను. చిన్న మీటింగ్స్ ఎప్పుడు కండక్ట్ చేస్తూనే ఉంటాం, ఫంక్షన్ హాల్స్లో చేస్తుంటాం. అప్పుడు కూడా చాలామంది సపోర్ట్ చేశారండి మాకు. నిజంగా చాలా గౌరవిస్తాను నేను వాళ్ళందరినీ. ఎందుకంటే మీటింగ్ ఒక ఆయువు పట్టు లాంటి వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు మంచి వాళ్ళ వినికిడి యంత్రాంగం ద్వారా చాలామందికి సందేశం, దేవుని సువార్త అందుతుంది. వారు కూడా సువార్తలో భాగంగా వాళ్ళు వాక్య ప్రకటనలో భాగంగా వాళ్ళు ఉంటున్నారు, పాలిభాగస్తులు అవుతున్నారు. అది దేవుని నామానికి ఎంత మహిమకరంగా ఉంటుందో చూడండి. అలాంటిది ఇతని ద్వారా ఒకటి డబ్బులు ఇవ్వలేదనే మాటలు చూడండి, ఆలోచన చేయండి. ప్లస్ అతను పెట్టిన సౌండ్ సిస్టమ్ కరెక్ట్గా లేదు. అవి మరి మనకు ఒరిజినల్లో డూప్లికేట్, ఎందుకంటే నాకు అంత జ్ఞానం లేదు. సో నిజానికి చెప్పాలంటే సెకండ్ డే అసలు అతను లేడు. అసలు అతను తర్వాత మీరు నమ్ముతారో లేదో మీకు అవి చూపిస్తా కావాలంటే. ఇట్లా సెకండ్ డే ఎక్కడున్నారు శాండీ, ఇట్లా మీరు లేరు అంటే, అన్న నాకు పనుండి బయటకు వచ్చాను. కరెక్టే, మీ పనులు మీరు ఏదైనా ఉంటే చూసుకోండి. అలా అంటే వేరే వాళ్ళతో నేను మాట్లాడుకుంటా కదా. నేను మిమ్మల్ని ఒక్కళ్ళనే అప్రోచ్ అవ్వను కదా. ఎందుకంటే పలు రకాల వారితో మనం మాట్లాడుకుంటాం. ఎక్కడ తక్కువకి వస్తే అక్కడ చేయించుకుంటాం కదండి. ఎక్కడైనా అదే కదా జరిగేది. అలాంటిది ఇతనితో మాట్లాడితే ఘనంగా చేస్తాడు, మంచిగా జరిగేస్తాడు అనుకుంటే ఇతనే కావాలని నేను తెచ్చుకున్నందుకు చాలా ఇబ్బంది పెట్టాడండి. నిజం, మీరు నమ్మరు. ఎందుకంటే నాలాగా ఇంకొక సేవకులు ఇష్టపడకూడదు, చాలామంది నష్టపోకూడదు. నిజంగా మీరు నమ్మరు. ఆ మీటింగ్స్ దగ్గర అయితే సెకండ్ డే అయితే ఎవరినో పెట్టేశారు. నిజానికి ఇంకొక విషయం మీకు చెప్తాను. ఇతనిది రాజమండ్రి, ఐ థింక్ రాజమండ్రి పరిసర ప్రాంతాలే అనుకుంటా ఇక్కడ ఇతను ఉండటం. ఇతను అక్కడి నుంచి సౌండ్ సిస్టమ్ తీసుకురావాలి. అయితే ఇతను సౌండ్ సిస్టమ్ ఎక్కడ మాట్లాడాడంటే ఈ దగ్గరలో ఈ గుంటూరు పరిసర ప్రాంతాలు అక్కడక్కడ వాటిని ఎవరెవరితో మాట్లాడుకుని ఆ ముక్కలు ఈ ముక్కలు ఏరకొచ్చి పెట్టేశాడు మొత్తం. అంత పెట్టుకోవచ్చు. నేను అంత లక్షలు ఖర్చు పెట్టేది దేనికండి? అంత లక్షలు ఖర్చు పెట్టి మీటింగ్స్ చేసింది ఈ విధంగా నేను సఫర్ అవటానికా? ఈ విధంగా మీటింగ్ని ఫెయిల్ చేసుకోవటానికా? ఈ విధంగా ఒకళ్ళతో మాటలు పట్టడానికా? నిజానికి ఆలోచన చేయండి. నిజానికి ఆ యొక్క సహోదరుడికి మరి ఎలా అనిపిస్తుందో నాకు తెలియదు, కానీ చాలా బాధ అనిపించింది ఆ మాట నేను వినగానే. చాలా బాధ అనిపించింది. అది మాటలో చెప్పుకోలేము, కానీ చాలా బాధపడ్డాం. ఎందుకంటే నాలాగా ఇంకా సేవకులు సఫర్ అవుతారేమో. ఎందుకంటే మీటింగ్స్ అనేది చిన్న బాధ్యత కాదండి. మీరు నమ్మరు, లిటరల్లీ నెల రోజులు నిద్రలేవు. మా ఆత్మీయ బిడ్డలకి నిద్రలేవు. యవనస్తులైతే కాలేజీలకి కొంతమంది సెలవులు పెట్టి, మీరు నమ్మరు, కొంతమంది యవన బిడ్డలైతే పొద్దున సాయంత్రం
తెల్లవారుజాము వరకు ఆ పాస్టర్లో, ఆ పాంప్లెట్లో, ఆ ఫ్లెక్స్లో ఏదో కట్టుకొని వచ్చి 5:30 కల్లా ఇంటికి వచ్చేసి 7ంటికి స్నానం చేసి బయలుదేరి కాలేజీకి వెళ్ళిపోయారండి చాలామంది. ఎంత నిద్ర లేక ప్రయాసపడ్డారండి, మీరు నమ్మరు. మీరు గమనిస్తే మీటింగ్స్లో నాకు గొంతు కూడా పోయింది, అసలు మీటింగ్స్లో నాకు త్రోట్ లేదు, అసలు ఫీవరిష్ వచ్చేసి నిద్ర లేక, ఎందుకంటే కంటి మీద కొనుక్కలేదు. అలా ఉంటే ఈ రోజున ఇలాంటి వాళ్ళతో మాటలు పడే పరిస్థితి అవసరమా? మీరు ఆలోచన చేయండి. దేవుని బిడ్డలారా, దేవుని సేవకులు కూడా ఇది ఆలోచన చేయాలి. అయ్యో, మేము ఇంత ప్రయాసపడి మీటింగ్స్ పెడుతున్నామే, ఒక్క మాట అనిపించుకోవాల్సిన అవసరం ఉందా? దేవుని కృపలో ఇంత దేవుడు ఆయన సాక్షిగా మనల్ని ఇలా నిలిపి ఇంత ఘనంగా మీటింగ్స్ జరిగిస్తే ఈ విధంగా మనం ఇబ్బంది పడటం అవసరమా? ఒకసారి ఆలోచించండి. మనీ ఇవ్వలేదని అతను మాట్లాడతాడు. మీకు కావాలంటే నేను మనీ ఎవిడెన్సెస్ మొత్తం మీకు చూపిస్తాను నేను ఓవరాల్గా. ప్లస్ అతను ఒక మెసేజ్ పెడతాడండి, మీరు నమ్మరు. అతను నాకు ఒక మెసేజ్ పెడతాడు, ఒక నిమిషం మీకు చూపిస్తాను. నిజానికి మనకి 2, 3, 4 మీటింగ్స్ అయిపోయాయి. 5వ తారీఖు ఆల్మోస్ట్ నేను ఫెయింట్ అయిపోయాను. 5వ తారీఖు చాలామంది సేవకులు కూడా తెలుసు, ఎందుకంటే ఆల్మోస్ట్ నాకు త్రోట్ పోయి గొంతు పోయి చాలా అసలు లెగవలేకపోయాను నేను 5వ తారీఖు అయితే. 6వ తారీఖు నాకు అతను ఒక మెసేజ్ పెడతాడు. ఏమో తెలుసా? ఇదిగోండి చూడండి, మీకు కావాలంటే జూమ్ చేసి చూపిస్తాను. మీకు ఇది కనపడుతుందని అనుకుంటున్నాను నేను. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆఫ్టర్నూన్ వరకు వెయిట్ చేస్తా అన్న, ఆ తర్వాత ... అని మెసేజ్ పెట్టాడు. ఆ తర్వాత అని మెసేజ్ అంటే ఒక దైవ సేవకుడితో మాట్లాడే పదజాలమా ఇది? ఆలోచన చేయండి దేవుని బిడ్డలారా. ఎందుకంటే ఒక దైవ సేవకుడితో మాట్లాడే పదజాలమా? ఇప్పుడు ఇదిగోండి అతనే, ఇదిగోండి చూసారుగా కాంటాక్ట్, అతనే నాతో మాట్లాడుతుంది. సౌండ్ సిస్టమ్ శాండీ అని సేవ్ చేసుకున్నాను నేను. సో అతను నిజానికి మాట్లాడలేని స్థితిలో ఉన్నాను నేను, అసలు యాక్చువల్ త్రోట్ కూడా లేదు నాకు అది. ప్లస్ మీరు ఎంక్వైరీ చేయండి, ఒక్క వ్యక్తికి కూడా నేను ఏ రూపాయి ఆపలేదు కూడా. ఇదిగోండి చూడండి, ఆఫ్టర్నూన్ వరకు వెయిట్ చేస్తా అన్న, ఆ తర్వాత ఏంటండి? ఆ తర్వాత ఏం చేస్తారండి? దైవ సేవకులను చంపేస్తారా? నాకు అర్థం కాలేదు, ఏం చేస్తారు? కానీ అతను నాకు పెట్టిన మెసేజ్లు మీరు చూశారు కదా, ఎంత దారుణం అంటే, ఆ తర్వాత ఆఫ్టర్నూన్ వరకు వెయిట్ చేస్తాను, ఆ తర్వాత ఏం చేస్తారండి? ఆ తర్వాత ... ఒక దైవ సేవకుడితో మాట్లాడే పదజాలం ఇది. ఆలోచన చేయండి. అంటే ఆ సహోదరుడికి ఒక సేవకుడు అంటే ఎంత గౌరవమైన ఉద్దేశాలు ఉన్నాయో గమనించండి. ప్లస్ అతను అంటాడు, ప్లస్ అయిపోయింది, అతనికి అమౌంట్ పే చేయడం జరిగింది, అతను తీసుకున్నాడు. అసలు నిజానికి నేను పడిన నష్టానికి అతనికి మనం అమౌంట్ అసలు ఇవ్వచ్చా లేదా మీరు కామెంట్లో కింద తెలియచేయండి. ఎందుకంటే మీరు వింటున్నారు ఈ మాటలు. నిజానికి అతనితో నేను మాట్లాడుకున్న 1,30,000కి నేను మాట్లాడుకుని 2వ రోజు అతను లేడు, అతనే చెప్పాడు, మీరు విన్నారు. మొదటి రోజు అయితే మీకు ఎవిడెన్సెస్ ఇస్తాను, అసలు సౌండ్ బాగాలేదు. పెద్ద దైవజనులు చెప్పాను కదా, గొప్ప దైవజనులు ఫ్రెడ్డీ పాల్ గారు, ఆయన వెళ్ళి స్పీకర్లు మానిటర్లు సరి చేసుకున్నారండి. ఏం అవసరం అండి? ఆలోచన చేయండి. వాళ్ళకి అవసరమా? సౌండ్ ఇవ్వమని అడుగుతూ ఉంటారు. నేను రిక్వెస్ట్ చేశాను, సౌండ్ ఇవ్వండి మానిటర్స్కి. ఫైనల్ డే రోజు కూడా, ఆఖరికి 3rd డే రోజు కూడా మనకి సింఫనీ మ్యూజిక్ ఏఆర్ స్టీవెన్స్ అన్న కూడా మైక్ పట్టుకోగానే కుయ్యి అని సౌండ్ వస్తూ ఉంటుంది. ఈ క్రైస్ట్ కవెనెంట్ సెంటర్ ద్వారా జరుగుతున్న అద్భుతమైన కార్యక్రమం నిజంగానే కన్నుల పండుగగా ఉంది. కనుక ఈ కార్యక్రమానికి అధినేత మరి నిర్వాహకులైన దైవజనులు మైకిల్ గారిని ప్రత్యేకంగా నేను అభినందిస్తూ ఉన్నాను. ఎందుకండి పెట్టుకునేది మనం ఇన్ని లక్షలు మనం ఖర్చు పెట్టుకొని ఇంత చేసుకునేది అలా నష్టపోవటానికే? దేవుని సేవకులు ఇది వినాలి, ప్రధానంగా వినాలి. ఎందుకంటే నాలో ఏ విధమైన చెడు ఉద్దేశంతో నేను మాట్లాడతలేదు. కానీ విశ్వాసము గమనించండి, విశ్వాసము విత్తబడుతుంది. మీటింగ్స్ అంటే మన శక్తి కాదు, మన బలము కాదు, సాక్షాత్ ఆయన ఆత్మచేత నడిపిస్తున్నాడు. ఎంతమంది విశ్వాసుల విత్తనాలు మొరపెడతాయో, ఆ విత్తనాలు అన్ని మొరపెడుతుంటే ఇలాంటి వాళ్ళు వాటిని ఎంత చులకనగా చూస్తున్నారు, దైవ సేవకులను ఎంత చులకనగా మాట్లాడుతున్నారు. ఆలోచన చేయండి దేవుని బిడ్డలారా. ప్రత్యేకించి ఈ మాట దైవుని సేవకులు గమనించాలి. ఇలాంటి వ్యక్తులను మనం పిలిచి మీటింగ్స్ పెట్టించుకుంటున్నాం. నిజానికి ఆలోచన చేయండి,
అతనికి నేను మీకు టైమింగ్స్ కూడా ఇస్తాను. మీకు నిజానికి కొన్ని నేను పరిశీలన చేసింది డే 1లో మీకు అవన్నీ క్లిప్స్ ప్లే చేయిస్తాను. ఈ వీడియో అయిపోయిన తర్వాత మీకు ఎండ్లో ప్లే చేస్తారు. అవన్నీ మీకు షార్ట్స్గా కట్ చేసి నిజానికి డే 2, డే 3 ఇవన్నీ నాకు ఇట్లా టైమింగ్స్తో సహా పెట్టారు. చూడండి, డే 1, డే 2, డే 3 అన్ని టైమింగ్స్తో సహా పెట్టారు. ఏ సమయంలో ఏది ఇదైంది మొత్తం టైమింగ్స్తో సహా పెట్టారు. చూడండి, ఆలోచన చేయండి. ఎందుకంటే మళ్ళీ అది అసలు ఎవరు పట్టించుకోరు. సౌండ్ సిస్టమ్ జరిగే దగ్గర ఇప్పుడు మనకి ఇమ్మని అడగటానికి అక్కడ ఎవరు ఉండరు. సౌండ్ సిస్టమ్ దగ్గర ఒకవేళ అతన్ని మానిటర్ ఇమ్మని అడిగేలోపు అతను తలదించుకొని ఉంటాడు. అతను ఎవరినో పెట్టేసి వెళ్ళిపోతాడు అతను ఎటో ఊళ్ళకి. ఎందుకండి ఇది? మనం అలాంటి వ్యక్తుల్ని మనం ఎంటర్టైన్ చేస్తున్నాం. విశ్వాసుల విత్తనాలు నమ్మి విత్తుతుంటే ఎవరో పాలన వెళ్ళిపోతుందో ఒకసారి గమనించండి. దేవుని సేవకులు ఈ విషయాన్ని గమనించాలి. అంతేకాని నాకు ఏ యొక్క చెడు ఉద్దేశం ఏమీ లేదండి. నేను అసలు ఈ వీడియో చేయాలనే ఉద్దేశం కూడా నాకు లేదు. కాకపోతే అతను చేశాడు అన్న తర్వాత నాకు బాధ కలిగింది. బట్ అతను చేసింది ఎప్పుడో తెలుసా? ఈ మంత్ మీటింగ్స్ అయిపోయిన ఆరంభంలో ఏమైనా చేశాడు. బట్ ఇప్పటికి నేను ఈ మంత్ ఎండ్కి నేను చేస్తున్నాను. ఎందుకో తెలుసా? అప్పటికి మీరు గమనిస్తే అతను ఈ మధ్య నిన్న లైవ్లో కూడా చర్చ్కి వచ్చేస్తాము, మీటింగ్స్ పెడతాము. ఏం చేస్తారండి చర్చ్కి వచ్చి? నాకు అర్థం కాలేదు. అంటే మీకు ఒక డౌట్ కూడా రావచ్చు, నిజానికి అన్నా మరి మీరు దైవ సేవకులు కదా, క్షమించాలి కదా అని మీరు అనొచ్చు. నిజానికి నేను క్షమించాను కాబట్టే ఇన్ని రోజుల వరకు నేను వెయిట్ చేశాను. నేను చెప్పాను కదా ఆల్రెడీ గత ఆదివారం లైవ్ జరుగుతుండగా వాళ్ళు అది ఎలా అనిపించేసిందంటే మాకు ఒక క్రైస్తవ విధానాలకు తగ్గట్టుగానో దేవుణ్ణి అనుసరించే వాళ్ళు చేస్తున్నట్టుగానో లేదది. అది ఎలా అనిపించిందంటే ఒక రౌడీ గ్యాంగ్ లాగా, ఒక రౌడీ మోకలాగా దాడి చేస్తున్నట్టుగా అనిపించింది మాకైతే. నిజానికి అప్పుడు అనిపించింది, అయ్యో అసలు ఏ తప్పు లేకుండా మనం ఎందుకు మౌనంగా ఉండాలి? అతను ఆ విధంగా దేవుని సేవకులను అలా మాట్లాడుతున్నాడు, బట్ నేనెందుకు వీడియో చేయకూడదు అని అప్పుడు అనిపించి ఈ విధంగా చేయాల్సి వస్తుంది. సో అదొకటి గమనించండి, ప్రత్యేకించి దేవుని సేవకులు. ఎందుకంటే ఈ విషయాన్ని ఇంకొక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. నిన్న సండే లైవ్లో ఒక టీమ్ ఆఫ్ పీపుల్, అంటే ఇతనికి ఒక టీమ్ ఆఫ్ పీపుల్ని గ్యాదర్ చేసి అతను ఈ కొన్ని మెసేజెస్ అతను లైవ్లో పెడుతున్నాడు. చూడండి, అంటే ఇప్పుడు దేవుని పని జరుగుతుంది, దేవుని పనికి ఆటంకం కలిగించకూడదని చాలా అనుకుంటాం మనం, అవునా? ఇతను ఆటంకం కలిగించటమే ప్రధానంగా ఇతను చేస్తున్న క్రియలు మనకు అర్థమవుతున్నాయి. చూడండి, ఎందుకంటే అక్కడ అర్థమైపోతుంది. ఎందుకంటే దేవుని పని అంటే ఇతని గౌరవం లేదు అనేది మనం ఎలా చెప్పొచ్చు అంటే, ఇదిగోండి చూడండి, ఇప్పుడు లైవ్లో అతను మెసేజ్ చేశాడు. నిన్న సండే లైవ్లో అతను చేసిన మెసేజ్లు నేను చదువుతాను. అతను చేసిన మెసేజ్లు నేను మీకు ఇప్పుడు చదివి వినిపిస్తాను. చూడండి, ఇదిగోండి మీకు ఇక్కడ మీకు ఇది అర్థమవుతుందా? జస్ట్ ఈ మెసేజెస్ కనపడుతున్నాయి కదా, ఇవన్నీ నేను ఇప్పుడు రీడ్ చేస్తాను. చూడండి, తర్వాత ఇక్కడ స్క్రీన్ షాట్స్ కూడా మీకు ప్లే చేస్తారు. చూడండి, అతను ఆ రిచర్డ్ శాండీ అనే డైరెక్ట్గా అతని అకౌంట్ నుంచి, ఇదిగోండి రిచర్డ్స్ శాండీ అనే అతని అకౌంట్ నుంచి డైరెక్ట్గా మాట్లాడుతున్నాడు. అతను ఏమని మాట్లాడుతున్నాడంటే, అన్నగారు పేమెంట్ చేయరా ఇంకా అని పెడితే, ఏదో మర్లపూడి శిలాస్ అనే అతను ఇవ్వకపోతే చెప్పండి అన్న, ఒకరోజు వెళ్దాం డైరెక్ట్గా చర్చి దగ్గరికి. ఏమి ఇవ్వాలి, ఏమి ఇవ్వలేదు, ఫస్ట్ ఇక్కడ ఆలోచన చేయండి. అంటే ఇలాంటి వ్యక్తుల గురించి మనం యాక్షన్ తీసుకోవాలా లేదా? అంటే ఇక అలాగే మనం చేతగాంతనంగా ఒక సేవకుడు మౌనంగా ఉండటమేనా? ఇక దీని గురించి రెస్పాండ్ అవ్వద్దా? చూడండి, మళ్ళీ ఇంకోటి, ఇలాంటి వాళ్ళు ఎందుకు మీటింగ్స్ పెడతారు పేమెంట్స్ చేయలేనప్పుడు అంటే మరి పేమెంట్ ఎందుకు తీసుకున్నావు? మీరు ఆలోచన చేయండి. నిజానికి దీని గురించి నేను ఎంక్వైరీ చేస్తే అతనికి 1,30,000 అతను మాట్లాడుకుంది. నిజానికి ఇక్కడ జరిగింది ఏంటో తెలుసా? బయట మాట్లాడితే 70-80 వేల రూపాయలు వర్త్ అంటది నిజానికి. కానీ నిజానికి నేను నష్టపోయాను. అతను అధికంగా ధనం తీసుకున్నాడు, బట్ దానికి అతను మాట్లాడుతుంది. సో చూడండి, ఇవన్నీ కామెంట్స్. ఇదిగోండి, అతను చెప్తుంది, అతను చెప్పటం డీసెంట్ కిరణ్ అంట, ఎవరో డీసెంట్ కిరణ్. మరి ఇది డీసెంట్గా ఉండే పనులేనా ఇవి? చూడండి, ఏంటంటే కమ్యూనిటీ మెంబర్స్ గ్యాదర్ అవి వెళ్దాం, గెట్ రెడీ అవుదాం, ఈ వీక్లో మీటింగ్ పెడతాం, గొప్ప కాదన్నా, పేమెంట్ చేయాలి. కమ్యూనిటీ మెంబర్స్ రండి, పర్లేదు, కమ్యూనిటీ మెంబర్స్ అందరికీ ఆల్వేస్ వెల్కమ్, రావచ్చు, ఇబ్బంది ఏం లేదు. సో ఎందుకంటే దేవుని సేవకులుగా మాకు కూడా ఒక కమ్యూనిటీ ఉంటుంది. సేవకులు ఏమి చేతగాని వాళ్ళు కాదు. ఖచ్చితంగా ఈ వర్తమానం ఈ యొక్క వేదన విన్న ప్రతి సేవకుడు రెస్పాండ్ అవుతాడు. సో అది జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే సేవకులు చేతులు కట్టుకొని కూర్చోరు. ఎందుకంటే సేవకుడు
ప్రార్థన అనే ఆయుధం ఉంది సేవకుడి చేతులు, అది మర్చిపోతున్నారేమో మీరు. ఎందుకంటే మనుషులపై ఆధారపడుతున్నాం, సేవకుడు దేవునిపైన ఆధారపడి, దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. అది జ్ఞాపకం చేసుకోండి. చూడండి ఈ మెసేజ్లు మీకు చదివి వినిపిస్తున్నా చూడండి ఒక్కొక్కటి. థ్యాంక్ యూ లార్డ్. ఇవన్నీ వాళ్ళు పెడుతున్నారు, ఇవన్నీ మీకు ఇక్కడ ప్లే చేస్తాం. చూడండి, అతను అడగటం, ఓకే ఫ్రెండ్స్ ఫర్ సపోర్ట్ యూట్యూబ్ రిపోర్ట్ కొడదామన్నా అంటే వీళ్ళు పెడుతున్నారు చూడండి. అంటే ఒక కమ్యూనిటీ పీపుల్, అంటే ఇతను ఏమవుతుందంటే ఇతనికి ఒక గ్యాంగ్ లాగా, ఆ గ్యాంగ్ పీపుల్ పర్టికులర్ ఒక కొంతమంది కలిసి, ఒక 10 మంది ఏమో కలిసి ఒక ఛానల్ మీద దాడి చేసి, సేవకుల మీద దాడి చేసి, ఒక మూకుమ్ముడిగా, మరి దీన్ని ఏమంటారు? సో నా మాటలు మీకు అర్థమైతే నా వేదన ఏంటో మీకు అర్థమవుతుంది. నిజానికి నేను ఎందుకు రెస్పాండ్ అయ్యి నేను మీకు ఈ రోజున సమాధానం చెప్తున్నాను మీకు అర్థమవుతుంది. ఎందుకో తెలుసా? నిజానికి దేవుడు దీనికి సమాధానం ఇవ్వాలి. ఈ విధంగా ఇది దేవుని పనికి ఒకటి ఆలోచన చేయండి. ఒక సేవకుడు లైవ్ జరుగుతుంది, అయ్యో ఇది సేవకుడి పని జరుగుతుంది. ఒకవేళ నీకు రావాలని ఉంది, పర్వాలేదు రా, ఎదురుగా వచ్చి మాట్లాడు, తప్పేమీ లేదు. ఇప్పుడు వచ్చి ఎదురుగా వచ్చి మాట్లాడితే తప్పేమీ లేదు నాన్న, అవునా? సో దానివల్ల ఏ విధమైన ఇబ్బంది లేదు. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, ఎదురుగా రాకుండా దేవుని పని జరిగేటప్పుడు, పరిచర్య జరుగుతున్నప్పుడు, వాక్యము విత్తబడుతున్నప్పుడు, వాక్యము ప్రకటించబడుతున్నప్పుడు ఒక సేవకుడికి అంతరాయం కలిగించాలనే ఉద్దేశం అతనిలో కనపడుతుంది. దీన్ని బట్టి మీరు చెప్పండి, అతను ప్రతి సేవకుడికి అంతరాయం కలిగిస్తాడా, లేకపోతే ప్రతి సేవకుడికి సపోర్ట్ చేసే వ్యక్తా? దీన్ని బట్టి మీరు చెప్పండి. ఎందుకంటే ఆ రిచర్డ్ శాండీ అనే వ్యక్తి యొక్క ఆ మానసిక స్థితి నాకు దీన్ని బట్టి పరిశీలన చేస్తే ఏమర్థమవుతుందంటే, అతనికి సేవకులంటే చులకన, ప్లస్ ప్రత్యేకించి సేవ జరుగుతున్న దగ్గర ఆ పరిచర్య అంటే చులకన. చూడండి ఎలా ఉందో. అంటే దీన్ని బట్టి మీరు ఆలోచన చేయండి, అతని యొక్క పరిస్థితి ఏంటో. నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వింటున్న మీ అందరికీ కూడా, వింటున్న సేవకులకు కూడా తెలుసు, రైట్? దీన్ని బట్టి ఆలోచన చేసి అతనికి ఒక సమాధానం చెప్పాలి. అంటే మనమందరం ఏమీ రియాక్ట్ అవ్వమనేది నా ఉద్దేశం కాదు. సో అదొకటి పరిశీలన చేయండి. ఎందుకంటే ఎవరి మీద మనం తీర్పు తీర్చేవాళ్ళం కాదు, ఎవరిని మనం దూషించేవాళ్ళం కాదు. కానీ ఒక్కటి గమనించాల్సింది ఏంటంటే, ఖచ్చితంగా దేవుడు దీని పక్షాన న్యాయం తీర్చేవాడు. ఈ రోజున నేను ఒక సేవకుడిగా నేను ఈ రోజున బాధపడవచ్చు, ఈరోజు నేను వేదన పడవచ్చు. కానీ తర్వాత ఏ సేవకులు ఆ బలి అయ్యే దాంట్లో, ఆ బాధపడే దాంట్లో, ఆ వరుస క్రమంలో ఎవరో గమనించుకోండి. అలా బలి అయ్యే పరిస్థితులు ఎవరున్నారో సేవకులు గమనించుకోండి. ఈ రోజున ఒక స్టార్టింగ్ తెలియదు, మొట్టమొదటిసారి నేను బయట పెడుతున్నాను మీటింగ్స్ అంటే సపోర్ట్ చేశారు. నిజంగా చాలామంది సపోర్ట్ చేశారండి. నేను టు బీ ఫ్రాంక్ చెప్తున్నాను, నేను ఆడియో పరంగా సఫర్ అయ్యాను కదా. ఇంకో మాట కూడా చెప్తా, వీడియో పరంగా ఐ థింక్ సహోదరుడు నిరీక్షణ ఎవరో, నిజంగా మీరు నమ్మరు, చాలా వండర్ఫుల్ పర్సన్ అండి. అతన్ని మీరు సపోర్ట్ చేయొచ్చు కూడా, ఎందుకంటే అలాంటి వ్యక్తులకు సహాయం పడాలి. ఈవెన్ రాజన్న కానీ, రవి గారు లైటింగ్, చాలామంది క్యాటరింగ్ రవి గారు ఐ థింక్ చాలామంది అండి. అసలు ఒక్కళ్ళు కాదు, వాళ్ళ ఎంత సపోర్ట్ చేశారంటే నాకు, మీరు నమ్మరు, ప్రతి విషయంలో నాకు తోడున్నారు. కానీ ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. సో తగు జాగ్రత్త సుమి, సేవకులు జాగ్రత్త పడాలి. ఎందుకంటే పరిచర్య అంటే చులకన, సేవకులు అంటే చులకన, ప్రకటించబడేటప్పుడు వాడికి విలువ లేదు. సో వాక్యం అంటే విలువ లేదు. చూడండి అతని యొక్క విధానం అర్థమవుతుంది మీకు. ఇవన్నీ నేను ఈ స్క్రీన్ షాట్స్ అన్నీ మీకు ఇక్కడ నేను మాట్లాడేటప్పుడు ఇక్కడ ప్లే చేస్తాను, కావాలంటే మీరు గమనించండి. అంటే సేవకులు చేతులు కట్టుకొని కూర్చుంటుంటే చేతకాని వాళ్ళు అనుకుంటున్నారా? ఆలోచన చేయండి. ఎందుకని ఇలా ఇది చేస్తున్నారు? ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు? తీసుకోవాల్సిన ధనం తీసుకొని ఈ విధంగా అవమానిస్తూ, దైవ సేవకులు అంటే విలువ లేకుండా వారిని ఇబ్బందులకు గురి చేస్తూ, వారిని అగౌరవపరుస్తూ, అంటే మీ దృష్టిలో దైవ సేవకులు అంటే ఒక చిన్న సేవకుడు కాదా? ఒక సేవకుడు ఎదుగుతుంటే ఎదగటానికి ప్రోత్సాహం ఉండదా? ఈ రోజున నేను బలి అవ్వచ్చు. ఈ రోజున నా కన్నీరు, నేను ఈ విధంగా అయ్యో ఈ మీటింగ్స్ ఇలా సఫర్ అయ్యాను నేను కన్నీరు పెట్టి ఉండొచ్చు. కానీ నా కన్నీటిని చూసి దేవుడు విడిచిపెడతాడా? ఆలోచన చేయండి. మన పక్షంగా వ్యాజ్యమాడే దేవుడు విడిచిపెడతాడా? దేవుడు విడిచిపెట్టేవాడు కాదండి. దేవుడు అన్యాయస్తుడు కాదు, ఆయన న్యాయం తీర్చే దేవుడు ఆయన. ఈ రోజున ఏ విధంగా ఏమీ లేని దానికి అభాండాలు పాలు చేస్తూ, నిందలు పాలు చేస్తున్నారే. నిజానికి ఈ వీడియో చేయకూడదని అనుకున్నా నేను, అప్పటికి వెయిట్ చేశాను నేను. కానీ అతను మాట్లాడుతున్న పదజాలం, అతను చేస్తున్న క్రియలు, ఒక సేవకుడిపై అతను ఎత్తుతున్న ధ్వజం ఎత్తుతున్నాడు అతను. దేవుడు విడిచిపెడతాడా? ఆలోచన చేయండి.
దేవుని సేవకులారా, మీరు కూడా నాలాగా మీరు నష్టపోవద్దు. ఎందుకో తెలుసా, మనం ఎంత ప్రయాసపడి ఆ మీటింగ్స్ కండక్ట్ చేస్తామో, అతనికి రెండో రోజు నేను రాలా, విన్నారుగా ఇందాక వీడియో, రెండో రోజు నేను రాలేదనుకోండి, మొత్తానికి ఏం ఫెయిల్ కాల అంటే నువ్వు ఫెయిల్ చేసే వీడియో, రైట్? నువ్వైతే ఫెయిల్ చేసే వీడియో అంటే నీ ఉద్దేశం ఎలా ఉంది? సేవకుడు ఎలాగైనా కానీ అంటే ప్లస్ అతని యొక్క ఉద్దేశము, అతని రెస్పాండ్ అవుతున్న విధానం, అతని మాట తీరు, అతని గురించి తెలిసిన వాళ్ళ తర్వాత నేను ఎంక్వైరీ చేస్తే ఇతన్ని ఎలా పెట్టుకున్నావు అన్నారు నాతో. అసలు ఇతన్ని ఎలా పిలిపించుకున్నావు నువ్వు అని అన్నారు నాతో. నేను చాలా ఆశ్చర్యపోయాను. అసలు నిజానికి ఇది ప్రతి దైవ సేవకుడు కూడా గమనించాలి. సో ప్రియ దేవుని బిడ్డలారా, మీరు కూడా గమనించాలి. కానీ ఒక గొప్ప విషయం ఏంటంటే, దేవుడు ఎక్కడ కూడా ఏ బలహీనతకి తావు లేకుండా మీటింగ్స్ని ఘనంగా జరిగించాడు. నిజంగా నా ఆత్మీయ బిడ్డలు, నా సంఘస్థులు, విశ్వాసులు, చాలా సేవకులు, మనసు కలిగి ప్రేమ కలిగిన సేవకులు, గొప్ప గొప్ప దైవజనులు వాటన్నిటిని భరించి నన్ను ఆదరించి నన్ను ఈ విధంగా నిలబెట్టి, నిజంగా చెప్పాలంటే నేను చాలా వేదన పడ్డానండి. ఏం పర్లేదు, దిగులు పడమాకు, దేవుడు ఇంకా ఘనంగా చేస్తాడు రాబోతున్న సంవత్సరాల్లో నన్ను ధైర్యపరిచారు. నిజంగా వాళ్ళందరికీ కూడా నిజంగా చాలా వందనాలు తెలియజేస్తున్నానండి. సో ప్రత్యేకించి నా విజ్ఞాపన ఒకటే, దీన్ని బట్టి ఎవరిని మనం దూషించాల్సిన అవసరం లేదు. తగు జాగ్రత్త కలిగి ఏదైతే మనల్ని నమ్మి విత్తనము దుర్వినియోగం కాకుండా సేవకులు చూసుకోవాలని నేను ఆశపడుతున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రైజ్ ది లార్డ్.